తెలుగువారికి పెద్ద పండుగ అంటే అది సంక్రాంతి మాత్రమే. పండుగ 3 రోజుల పాటు తమ స్వగ్రామాల్లో బంధువులు మిత్రులతో గడిపేందుకు 2 నెలల ముందు నుంచే అంతా ప్లాన్ చేసుకుంటుంటారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ సిటీ నుంచి విశాఖ వైపు సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇప్పుడు నిరాశ ఎదురవుతోంది. సంక్రాంతి పండుగకు అన్ని రైళ్లు రిజర్వేషన్ ఫుల్ అని చూపిస్తున్నాయి. జనవరి 13, 14, 15 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలొచ్చాయి. ఇక 10, 11 తేదీలు శని, ఆదివారాలు రావడంతో అంతా 9వ తేదీ రాత్రి నుంచే సొంతూళ్లకు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే రైళ్లలో సీట్ల కోసం పోటీ పడుతున్నారు. గతంలో 120 రోజుల ముందు నుంచే రైళ్లలో రిజర్వేషన్ అందుబాటులో ఉండేది. దానిని రైల్వే శాఖ 60 రోజులకు తగ్గించింది. దీంతో సంక్రాంతికి ప్రయాణాలకు రిజర్వేషన్లు మొదలయ్యాయి. విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సంక్రాంతి రిజర్వేషన్ డెస్క్ అందుబాటులోకి రావడం ఆలస్యం. అన్ని రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇక హైదరాబాద్ నుంచి రాత్రి పూట నడిచే గోదావరి, గరీబ్ రథ్, ఫలక్నమా, విశాఖ గౌతమి ఎక్స్ప్రెస్ రైళ్లలో సీట్లు ఫుల్ అయిపోయాయి. ఇక కొన్ని వెయిటింగ్ లిస్ట్ కోటా దాటి రిగ్రెట్ చూపిస్తున్నాయి. పగలు నడిచే జన్మభూమి వంటి రైళ్లు కూడా నో రూమ్ అంటున్నాయి. హైదరాబాద్, విశాఖ మధ్య 2 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి కూడా ఫుల్ అవ్వడంతో ప్రయాణికులు స్పెషల్ రైళ్ల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ కోసం పట్టణాల్లో నివసించే ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైల్వే రిజర్వేషన్ 60 రోజులు 2 నెలల ముందుగానే అందుబాటులో ఉంటుంది. దీంతో రిజర్వేషన్ ప్రారంభమైన రోజే తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందువల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాల నుంచి విజయవాడ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చే అన్ని రైళ్లు దాదాపు 2 నెలల ముందే ఫుల్ అయిపోయాయి.